హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వారంలో ఎవరైతే 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళలో ఎవరు బెస్ట్, ఎవరు వరస్ట్, ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే. మ్యాక్సిమం త్వరగానే ముగించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎక్కువసేపు అయితే ఉండకపోవచ్చు వీడియో, ఎందుకంటే సింపుల్ పాయింట్స్ అండ్ మరీ ఎగ్జాగరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి త్వరగా అయిపించేస్తాను. సో ఫస్ట్ ఈ వారంలో బెస్ట్ అంటే ఇంకా అంటే నేనేమి ఇది ఆర్డర్ వైజ్గా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. టాప్ 1 టాప్ 2 అట్లా ఏం చెప్పట్లేదు. ఏవో ర్యాండమ్గా బెస్ట్ వర్సెస్ వరస్ట్ పేర్లు అయితే, అంటే బెస్ట్ వర్సెస్ బ్యాడ్ ఆ పేర్లు అయితే చెప్తున్నాను నేను. సో అది సిచ్యువేషన్. సో ఫస్ట్ అయితే నిఖిల్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ వారం. అంటే మధ్య మధ్యలో కొన్ని కన్వర్జేషన్స్లో బాగా డల్ అయిపోయినట్టు అనిపించినప్పటికీ కూడా యూనో సమ్హౌ నిఖిల్ బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. అంటే దానికి రీజన్ ఏంటంటే 2 రోజుల టాస్క్ల ఎపిసోడ్స్ అయితే పడ్డాయి కదా. సో ఒక రోజు మొత్తం 6 టాస్కులు పడ్డాయి. సో వాటిల్లో ఒకటి తాళ్ళు టాస్క్ కానీ, తర్వాత సాక్స్ల టాస్క్ కానీ, యూనో వాటిల్లో నిఖిల్ అయితే చాలా మంచి ఎఫర్ట్ పెట్టాడు, బాగా బయటకు వచ్చాడు, చాలా ఎక్కువగా కనబడ్డాడు మనకి. మొత్తం అన్నీ కూడా జరిగాయి కదా. సో అందువల్ల ఏంటంటే నిఖిల్ ఈ వారం వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు టాస్క్ల పరంగా. అండ్ అట్ ద సేమ్ టైం యూనో నిన్నటి ఎమోషనల్ ఎపిసోడ్లో కూడా తనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది. అండ్ దానికి ముందు ఆ ఎంటర్టైనింగ్ టాస్క్ అంటే ఆ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ ఉంది కదా, ఆ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ టైంలో కూడా మనకేంటంటే నిఖిల్ సైడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. సో అదేదో శారీ కట్టుకొని పక్కన పడ్డాదిలే చూడాలి నెక్లెస్ గొలుసు పాటకి డ్యాన్స్ అయితే వేసాడు కదా. సో అదైతే బాగా అనిపించింది. సో అది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో నిఖిల్ అయితే బాగా కనబడ్డాడు నిన్నటి ఎపిసోడ్లో. అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్లో కూడా యూనో తనకి ఎక్కువ స్పేస్ అయితే దొరికింది, స్క్రీన్ స్పేస్. సో అలాగే అన్ని రకాలుగాను కూడా ఈ వారం కొత్త గొప్ప బెటర్ అని చెప్పొచ్చు. అండ్ రెండోది ఏంటంటే సరిగ్గా ఫుడ్ కూడా లేదు తనకి. ఆ టైంలో కూడా టాస్క్లు అంత బాగా ఆడటం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. సో అది కూడా జరిగింది. సో ఈ రకంగా నిఖిల్ ఈ వారం తన సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. బట్ దరిద్రం ఏంటంటే సోనియాతో ఉంటున్నాడు. సో ఎప్పుడైతే ఇంకా సోనియాతో ఉండడం అనేది మానేస్తాడో ఇంకా ఆ క్షణం బాగుపడతాడు మనిషి. అప్పటిదాకా అయితే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. అంటే ఎంత బాగా ఆడినా కూడా ఇంకా తర్వాత ఉపయోగం లేదు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఫీల్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అంటే ఓ పక్క పాజిటివిటీ పెంచుకుంటున్నా, మరో పక్క సోనియాతో ఉండు, ఆవిడ మాటలు వింటూ ఆవిడ చెప్పిన వాటికి మౌల్డ్ అయిపోయి తనలాగే ఆలోచిస్తూ ఉంటే తనకి నెగిటివ్ వస్తుంది కదా. సో అదే జరుగుతుంది అనమాట నిఖిల్ విషయంలో. ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడే బాగుపడతారని చెప్పొచ్చు. తర్వాత నబీల్, బేసిక్గా ఈ వారం నబీల్ కూడా కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఆ టాస్కుల్లో చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు. ఎస్పెషల్లీ యూనో అదేంటది వ్యాక్సింగ్ టాస్క్ ఉంది కదా, దాంట్లో చాలా బాగా ఎఫర్ట్ పెట్టాడు. అసలు అందరికంటే ఇంకా తనే చాలా ఫాస్ట్గా కూడా చేసుకున్నాడు ఆ వ్యాక్సింగ్ అనేది. ఇంకా తర్వాత సాక్స్ల టాస్కుల్లో కూడా చాలా బాగా ఎఫర్ట్ అయితే పెట్టాడు. సో ఒకటి ఇప్పుడు ప్రేరణనైతే మనం ఏం అనలేము, ఎందుకంటే తను ఆ టైంలో చూసిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంది. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా ఓ ఛాన్స్ ఇచ్చి నబీల్కి ఇవ్వకపోవడం అనే పాయింట్లో డెఫినెట్గా తనకి యూనో ఇంజస్టిస్ జరిగిందనే ఫీల్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నబీల్ అనే పర్సన్ ఏంటంటే 2-3 సెకండ్లు మాత్రమే ఉంచాడు, అది కూడా నడుస్తున్న టైంలో దాని కిందకి వెళ్ళింది. బట్ అది చూసుకొని ఉండాల్సింది నబీల్ అయితే డెఫినెట్గా. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా నడుస్తున్నారు కానీ వాళ్ళది ఎవరిది కూడా కాలు కిందకి వెళ్ళలేదు, కానీ నబీల్ది వెళ్ళింది. సో అది కూడా జరిగింది కదా. సో అది ఎక్కువసేపు లేదు, 2-3 సెకండ్లు ఉందంతే. సో ఇది ఒక రీజన్. సో నబీల్కి కొంచెం ఇంజస్టిస్ జరిగిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ అది పక్కన పెడితే డెఫినెట్గా టాస్కుల్లో అయితే మాత్రం చాలా బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. అండ్ రెండోది ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి తనలో తను మాట్లాడుకున్నప్పుడు యూనో మంచి స్ట్రాంగ్ క్లారిటీ కనబడ్డది. యూనో అంటే అదొక నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ కనబడ్డది మొత్తం అంతా అక్కడ. సో అది బాగా అనిపించింది అనమాట నబీల్ సైడ్ నుంచి. సో డెఫినెట్గా ఈ వారం నబీల్కి వన్ ఆఫ్ ది బెస్ట్ వీక్ అని చెప్పొచ్చు. అంటే వచ్చిన 2 వారాలే, బట్ ఫస్ట్లో అసలు లేడు. ఈ వారం కూడా ఇనీషియల్గా అసలు ఏం లేడు, నామినేషన్స్ ఆ టైం వరకు ఏం లేడు అసలు. బట్ ఆ తర్వాత మాత్రం డెఫినెట్గా ఈ వారంలో చాలా బాగా కనబడ్డాడు, చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి నబీల్కి మంచి పేరు అయితే వచ్చింది. సో డెఫినెట్గా ఈ వారం తను కూడా కొంచెం ఫోన్ పడేసా ఒక్క నిమిషం, ఈ వారం తను కూడా బెస్ట్ కేటగిరీలోనే ఉంటాడనమాట. సో అది సిచ్యువేషన్, చేతితో తీసుకుందాం అనుకుని పడేసాను. సో ఇంకా తర్వాత థర్డ్ బెస్ట్ కింద ఈ వారం అయితే నాగమణికంఠ వస్తారు. అంటే థర్డ్ బెస్ట్ అని కాదు, థర్డ్ పర్సన్ లిస్ట్లో నాగమణికంఠ కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే బేసిక్గా నాగమణికంఠ వాజ్ లైక్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఆ మాట తీరు కానీ, ఆ డిస్కషన్ స్కిల్స్ కానీ, ఎంతో కొంత ఫన్ కానీ, 2 డైలాగులు వేసాడు మొన్న ఒక ఎపిసోడ్లో, అది ఫన్ కానీ అంతా బాగా అనిపించింది. ఆ తర్వాత
నిన్నటి ఎపిసోడ్లో కూడా దొంగతనం చాలాసేపు టెలికాస్ట్ చేశారు. నాకైతే అది ఎందుకు వేసారా నాయన చిరాగ్గా అనిపించింది నాకు. సో అంటే ఎక్కువసేపు లేదు, బట్ తనేదో ట్రై చేస్తున్నాడు డెఫినెట్గా, తను కూడా తన మటుకు. సో ఫుడ్ లేకుండా ఉంటున్నాడు తను కూడా, బట్ అయినా ఏదో ట్రై చేస్తున్నాడు కంటెంట్ కోసం. డెఫినెట్గా ఈజ్ ట్రయింగ్ సంథింగ్. సో అదంతా బాగానే ఉందన్నమాట డెఫినెట్గా. సో తన సైడ్ నుంచి అయితే ఎంతో కొంత ట్రై చేస్తున్నాడు. సో పాయింట్. సో నాగమణికంట ఈ వారం కొద్దో గొప్ప బెస్ట్ పొజిషన్లో ఉంటాడు. అంటే డెఫినెట్గా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఈ వారం ఫస్ట్ వారంతో పోల్చుకుంటే అసలు 200% ఇంప్రూవ్ అయ్యాడు. సో నిజంగా అది బెస్ట్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ముగ్గురు బెస్ట్ మాట్లాడుకున్నాం కదా, సరే ముగ్గురు వరస్ట్ మాట్లాడుకుందాం. స్పై బ్యాచ్ కోసం మాట్లాడుకుందాం. స్పై బ్యాచ్ అసలు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందంటే అంత వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. అసలు ఈ ప్రపంచంలోకెల్లా మోస్ట్ వరస్ట్ బ్యాచ్ స్పై బ్యాచ్ అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఫస్ట్ స్పై ఆర్డర్ వైజ్గానే మాట్లాడుకుందాం. సోనియా అబ్బా ఎంత ఇరిటేషన్ తెప్పించింది ఈ వారం. నామినేషన్స్ దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక పెంట చేస్తూనే ఉంది. నామినేషన్స్లో విష్ణుప్రియ అన్న మాటలు, డ్రెస్ గురించి అన్న మాటలు, ఫ్యామిలీ గురించి అన్న మాటలు, వేరే వాళ్ళ గురించి నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్న మాటలు ఎన్నో జరిగినాయి అనమాట. సో చాలా వరస్ట్. అండ్ నిన్న కూడా విష్ణుప్రియ ఏదో కొంచెం ఆ బ్రెడ్ కోసం ఏదో జోకేస్తే దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం. ఆ తర్వాత అంటే చూడలేకపోతుంది అసలు, ఆ మనిషిని భరించలేకపోతుంది, ఓర్చుకోలేకపోతుంది. ఈ మనిషి ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది? నేను లేను కదా ఇక్కడ సంతోషంగా, ఆ మనిషి ఎందుకు ఉండాలి? అట్లా అయిపోయింది పరిస్థితి. శేఖర్ భాషను కూడా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పాయింట్ మీద ఇంకా రకరకాలుగా చెప్తున్నాయి కదా. మొత్తం అంతా కూడా ఇంకా యునానిమస్గా ఒక వరస్ట్ ఆట తీరుతో వచ్చింది, అదే కంటిన్యూ చేస్తోంది. సో అయితే చాలా దారుణం అని చెప్పొచ్చు. సో ఫస్ట్ యష్మి, ఆ తర్వాత సోనియా, ఇది ప్రస్తుతానికైతే టార్గెట్. బట్ ఆర్డర్ వైజ్గా మనం ఆడుకోవాలి ఆ స్పైలో కాబట్టి మనం ఎస్ ఫర్ సోనియా కాబట్టి సోనియా గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది సోనియా బిహేవియర్ అయితే. సో ఈ వారం వరస్ట్ పీపుల్ లిస్ట్లో ఫస్ట్ ఉండొచ్చు, బట్ యష్మి లాగేసుకుంది ఫస్ట్ పొజిషన్. యాక్చువల్గా సోనియా ఉండాల్సింది యాక్చువల్గా నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత, బట్ యష్మి లాగేసుకుంది. ఇంకా అందువల్ల ఏంటంటే ఈ వారం సో వరస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళు. తర్వాత సరే సోనియా గురించి మాట్లాడుకున్నాం. తర్వాత బేసిక్గా పృథ్వీ కూడా చాలా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అది గేమ్స్లో కావచ్చు, లేదంటే డిస్కషన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మొత్తానికి చాలా వరస్ట్గా ఉందనే చెప్పాలి పృథ్వీ సైడ్ నుంచి. గేమ్ ప్లే అయితే మాత్రం అంటే ఏదో అరిచేస్తున్నాడు, కేకలేసేస్తున్నాడు, ఏదో కావాలని చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇలా చేస్తేనే మనం సర్వైవ్ అవుతాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఇదంతా కూడా అసలు బాగాలేదన్నమాట పద్ధతి. చాలా బ్యాడ్గా ఉంది పృథ్వీ బిహేవియర్. సో డెఫినెట్గా పృథ్వీ కూడా ఈ వారం వరస్ట్ ప్లేయర్స్ లిస్ట్లోనే ఉంటాడు. అండ్ డెఫినెట్గా సోనియాతో చేరి ఇంకా నాశనం అయిపోతున్నాడు. అండ్ నిన్న రాత్రి లైవ్లోనేమో కూర్చొని నాకు ఎవరైనా ఒకరు నచ్చితే ఇంకా వాళ్ళలో నాకు నెగిటివ్స్ ఏం కనిపించవు అది అని కూడా చెప్తున్నాడు. అది బిగ్ బాస్కి అది కరెక్ట్ కూడా కాదు. అందుకే సోనియాలో ఏం కనబడట్లేదేమో మనిషికి, సోనియాలో కానీ యష్మిలో కానీ. ఇంకా అది సిచ్యువేషన్. సో అలాగా పృథ్వీ కూడా వరస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకా వైఫ్ ఫర్ యష్మి లాస్ట్లో వచ్చినా కూడా బేసిక్గా వీళ్ళిద్దరికంటే ఎక్కువ వరస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్లో యష్మి అని చెప్పొచ్చు. ఎందుకంటే లిటరల్లీ యష్మి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇంకా నేను తప్ప ఈ బిగ్ బాస్ షోలో ఎవరు ఉండకూడదు, ఎవరు గెలవకూడదు, ఎవరు బ్రతకూడదు అన్నంత హార్ష్ మైండ్ సెట్ అయితే ఉంది యష్మి సైడ్ నుంచి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అని చెప్పొచ్చు. ఇంకా అందుకే ఇంకా చాలామంది యష్మికి యక్షిణి అనే పేరు పెట్టారు. యక్షిణి అంటే తెలుసు కదా, ఒక కైండ్ ఆఫ్ రాక్షస పేరు. సో అట్లా పెట్టారనమాట. సో అంత భయంకరంగా చేస్తోంది ఆవిడ అని చెప్పి, అంటే డ్యాన్సులు వేయడాలు, అది ఏందో జాతరలో పూనకం వచ్చిందల్లా ఊగిపోతుంది ప్రతిసారి కూడా. ఇంకా అది పాజిటివ్ థింగే అది. ఇది ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ యాంటీ థింగ్. మరి ఘోరం అని చెప్పొచ్చు యష్మి అయితే మాత్రం. ఏందో ఆ కన్నడ సీరియల్ యాక్టర్లు అందరూ ఇలాగే ఉంటారో ఏందో మరి, అమ్మాయిల్లో ఎస్పెషల్లీ. అంటే పోయినసారి శోభాని చూసాం మనం, ఈసారి యష్మి. శోభాకి ఆల్టర్నేట్ అయితే వరస్ట్ పార్టీ ఏంటంటే శోభా కూడా వస్తుంది ఆల్మోస్ట్ ఈ సీజన్లోకి. మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్ని తీసుకొస్తున్నారు, అట్లా శోభ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏందో మరి పరిస్థితి, చూద్దాంలేండి ఏదైతే అయింది ఇంకా. సో అలాగా తిను వరస్ట్, అలాగా ఈ ముగ్గురు వరస్ట్ ఈ స్పై బ్యాచ్ అయితే మాత్రం. సో ముగ్గురు బెస్ట్, ముగ్గురు వరస్ట్ కోసం మాట్లాడుకున్నాం. సో ఉన్నది 13 మందే కదా. సో ఇంకా 6 అయిపోయారు, ఇంకో మిగతా 7 కోసం మాట్లాడుకుందాం. ఈసారి మళ్ళీ బెస్ట్ కోసం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ బెస్ట్ అయితే శేఖర్ భాష అని చెప్పొచ్చు. సో ఉన్నంత వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. అండ్
చెప్పాల్సినంత వరకు చెప్తున్నాడు పెద్దరికంతో. మంచి మాటలే చెప్తున్నాడు. ఎక్కడా కూడా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం గానీ, రాంగ్ మోటివేషన్స్ ఇవ్వడం గానీ ఏమీ లేదు. అక్కడ నెగెటివ్ ఇంటెన్షన్స్ ఏమి ఉండట్లేదు. మొత్తం అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటున్నాడు పర్సన్. సో, చాలా సింపుల్‌గా మంచిగా అక్కడక్కడ లైట్‌గా ఫన్ జనరేట్ చేస్తున్నాడు. ఈ వారం పెద్దగా ఫన్ అయితే టెలికాస్ట్ కాలేదు. బట్ అయినప్పటికీ కూడా స్టిల్ లైవ్‌లో అయితే మాత్రం ఫన్ అయితే బానే ఉంది. సో, కంటిన్యూ అవుతోంది. శేఖర్ భాష సైడ్ నుంచి ఒక బ్రాండ్ వాల్యూ సెట్ చేసుకున్నాడు. తనకంటూ మాత్రమే కుదిరే కొన్ని కైండ్ ఆఫ్ జోక్స్‌తో. సో, డెఫినెట్‌గా శేఖర్ భాష ఎనీ టైమ్ బెస్ట్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే డెఫినెట్‌గా గేమ్ ఆడలేదు అంటే తనకి ఆ టాస్క్‌లు ఏం రాలేదు. సో, రాలేదు కాబట్టి ఇంకా ఆడే పరిస్థితి లేదు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో, లెట్స్ సీ ఫర్దర్‌గా ఏంటి సిట్యుయేషన్ అనేది. బట్ శేఖర్ భాష యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కిరాక్ సీత. సీత ఈజ్ బెస్ట్. అంటే నామినేషన్స్‌లో తను చెప్పే పాయింట్స్ గానీ, లేదంటే నిన్నటి ఎపిసోడ్‌లో తను మాట్లాడిన తీరు గానీ, ఆ తర్వాత ఈ మధ్యలో జరిగిన ఇన్వాల్వ్‌మెంట్‌లో గానీ, తర్వాత టాస్క్‌లో ఆడడంలో గానీ, అంటే నాగమణికంఠతో ఆడిన టాస్క్‌లో గానీ, తన ఇన్వాల్వ్‌మెంట్ గానీ, అమ్మాయి అయ్యుండి అబ్బాయితో ఫైట్ చేసిన తీరు గానీ, మళ్ళీ వీళ్ళొచ్చి నువ్వు అమ్మాయివి, నువ్వు అట్లా చేయకూడదు, అట్లా ఫైట్ చేయకూడదు, ఫిజికల్ అవ్వకూడదని చెబుతుంటే ఉమెన్ కార్డ్ తీయొద్దు అన్న విధానం గానీ, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా స్ట్రాంగ్‌గా ఆడుతోంది. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతోంది. తన పాయింట్స్‌ని చాలా గట్టిగా పెట్టగలుగుతోంది. సో, డెఫినెట్‌గా తనైతే ఈ వారం బెస్ట్ అనే చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడిందనే చెప్పాలి. ఇంకా తర్వాత విష్ణుప్రియ కూడా ఈ వారం బెస్టే. ఎందుకంటే బేసిక్‌గా తను ఎన్ని మాటలన్నా కూడా స్పోర్టివ్‌గా తీసుకొని ఇప్పుడు మళ్ళీ సారీ చెప్పి సోనియాకి, ఆ తర్వాత కలిసిపోయి అంతెందుకు మొన్న అది నబీల్‌ది వ్యాక్సింగ్ టాస్క్ ఉంది కదా! ఆ టాస్క్ టైంలో సోనియా అక్కడ సంచాలకుగా ఉంది. సో, సోనియా అక్కడ వాళ్ళు వినరని చెప్పగానే వచ్చి కాళ్ళ మీద దండం పెట్టి ఇట్లా అనడం. అంటే ఫన్నే అదంతా కూడా. సో, అసలు తనని అంతలా ద్వేషించే పర్సన్‌తో కూడా అంత ఫన్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడా కూడా నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో లేదు. నెగెటివ్‌గా మాట్లాడదు. చేతులు పిసుక్కోవడాలు ఇట్లాంటివి ఏమీ చెయ్యదు. అదేం జరగట్లేదు. ఊ అంటే, ఆ అంటే హగ్గులు లేవు. నిజంగా సోనియాని చూస్తే ఇది బిగ్ బాసా, హగ్ బాసా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఎందుకంటే సోనియాని ఓదార్చడానికి ఎంతమంది సిద్ధమైపోతున్నారంటే ఫస్ట్ అభయ్ ఉంటాడు. నెక్స్ట్ పృథ్వీ ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ ఉంటాడు. ఇదనే కాదు బేసిక్‌గా మిగతా వాళ్ళ విషయంలో కూడా ఊ అంటే ఆ అంటే హగ్గు. తుమ్మితే హగ్గు, దగ్గితే హగ్గు, నుంచుంటే హగ్గు, కూర్చుంటే హగ్గు, మాట్లాడితే హగ్గు, మాట్లాడకపోతే హగ్గు, ఏడిస్తే హగ్గు, ఏడవకపోతే హగ్గు. హగ్గు, హగ్గు, హగ్గు. అందుకే ఇది బిగ్ బాస్ కాదు, హగ్ బాస్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది పేరు మార్చండి. హగ్ బాస్ సీజన్ 8 అని పెట్టండి. అదే బాగుంది నన్ను అడిగితే. ఆ లోగో కూడా ఇలా ఉంది కదా! ఇన్ఫినిటీ లాగా. సో, దాన్ని ఇద్దరు మనుషులు పెనవేసుకున్నట్టు అట్లా చూపించండి హగ్ లాగా. అప్పుడు సరిపోద్ది ఇంకా. అలాగే ఉంది చూస్తుంటే. సో, ఇంకా అలా తయారైంది పరిస్థితి. ఇంకేం చేస్తాం ఇంకా. సో, అట్లా మొత్తానికి ఇంకా విష్ణుప్రియ అయితే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. సో, అట్లాగా వీళ్ళైతే బెస్ట్ ఉన్నారు. ఇంకా తర్వాత హ్మ్, అభయ్ కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు యాక్చువల్‌గా. ఎందుకంటే యూనో సమ్‌వేర్ అరౌండ్ అభయ్ సంచాలక్‌గా చాలా జెన్యూన్‌గా చేశాడు. ఏది ఆ తాళ్ళు టాస్క్‌లో. సో, నిఖిల్ 2 సార్లు ఏసేసాడు అని చెప్పిన పాయింట్ వచ్చినా కూడా దానికి జెన్యూన్‌గా పర్ఫెక్ట్‌గా ఆన్సర్ అయితే ఇచ్చాడు. సో, డెఫినిట్‌గా యాస్ ఎ సంచాలక్‌గా హి ఈజ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో, పర్ఫెక్ట్. అండ్ అదే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్‌లో కూడా డెఫినిట్‌గా తన సైడ్ నుంచి 100% అవుట్‌పుట్ అయితే ఇస్తున్నాడు. సో, అది కూడా బానే ఉంది. సో, ఎటు చూసుకున్నా కూడా అభయ్ ఈజ్ గుడ్ డెఫినిట్‌గా. బట్ ఏంటంటే ఇంకా ఆ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్‌తో చేరడం వల్ల అట్లా నెగెటివ్‌గా కొద్దిసేపు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తారు గానీ, వాళ్ళ గురించి కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారని మాట్లాడిన టైంలో మళ్ళీ జెన్యూన్ అని ప్రూవ్ అయిపోతున్నాడు. సో, డెఫినిట్‌గా యష్మి గురించి, పృథ్వీ గురించి అలా చెప్పాడు కూడా. సో, డెఫినిట్‌గా అండ్ అంతెందుకు వీళ్ళ పాల ప్యాకెట్ తీసి ఇచ్చిందే అభయ్ కదా! వాళ్ళు దొంగతనం చేశారని చెప్పి. సో, అట్లా జరిగింది. సో, అభయ్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు డెఫినిట్‌గా. ఆ టీమ్‌లో ఇద్దరు ఆ క్లాన్ మొత్తానికి కూడా ఇద్దరే బెస్ట్ ఉన్నారు. శేఖర్ భాష, అభయ్ అనిపించింది. ఓవరాల్‌గా అన్ని యాంగిల్స్ కూడా కన్సిడర్ చేస్తే. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరయ్యా అంటే ఆదిత్య, ఓము. బేసిక్‌గా ప్రేరణ కూడా పర్లేదు. ఈ వారం బేసిక్‌గా ప్రేరణ కూడా బెస్ట్ కేటగిరీకి వస్తది. ఎందుకంటే బేసిక్‌గా ప్రేరణ ఆ టాస్క్‌లో కన్‌ఫ్యూజ్ చేసేశారు. సో, అది తన తప్పైతే కాదు. మొత్తం అందరూ కేకలేసి కావు, కావు, కావమని కాకుల్లా అరుచుకొని మొత్తం అందరూ కూడా ఉంటే,
తను ఏం చేయగలదో అంతవరకు చేసింది. సో, అది పక్కన పెడితే మిగతా పోర్షన్ అంతా కూడా జెన్యూన్‌గానే చేసింది. చేతులు వెనక పెట్టమని తీసుకున్న డెసిషన్ గాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో, సంచాలక్‌గా తను బానే చేసింది. అండ్ మిగతా టైముల్లో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతోంది. మాట్లాడుతోంది. ఇన్‌ఫాక్ట్ వీళ్ళది తప్పైతే వీళ్ళది తప్పన్నట్టుగా మాట్లాడుతోంది కొన్ని కొన్ని సార్లు వాళ్ళ క్లాన్‌దైనా కూడా. సో, అట్లా ఇన్వాల్వ్ అవుతోంది. సో, ఏదో నా క్లాన్ కదా అని చెప్పి నేను గుడ్డెత్తి చేలో పడ్డట్టు అట్లా ఫాలో అయిపోతా అన్నట్టు కాకుండా కొంచెం బానే ఉంది. సో, అదైతే బా అనిపించింది. సో, గుడ్ అని చెప్పొచ్చు. సో, ప్రేరణ కూడా బెస్టే ఈ వారం. ఇంకా మిగిలింది ఎవరంటే ఆదిత్య ఓము, నైనిక అనుకుంటా. అంతేనా? అందరి కోసం చెప్పేసానా? అందరి కోసం అయిపోయింది. ఆదిత్య ఓం కనబడలే అసలు ఈ వారం అంతా కూడా. నిన్నటి ఎమోషనల్ ఎపిసోడ్‌లో కనబడ్డాడు అంతే. అంతకుముందు ఆ పల్పీ టాస్క్ ఇచ్చారు. అది కూడా సరిగ్గా ఆడలేదు ఆయన. సో, ఎనీహౌ నాకైతే మాత్రం ఆదిత్య ఓం ఈ వారం కనబడలేదసలు. సో, చాలా కష్టం అని చెప్పొచ్చు. సో, ఆదిత్య ఓంని కన్సిడర్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది. సో, అందుకే ఆయన బెస్ట్ కాదు, వరస్ట్ కాదు. ఆయన అంతే. ఆయన కనబడకుండా ఉన్నాడు కాబట్టి ఆయన అట్లాగే మనం కూడా కనబడలేదు ఆయన మనకి. అట్లాగే వదిలేద్దాం. ఇంకా మిగిలింది నైనిక. నైనిక విషయానికి వచ్చినట్టయితే బేసిక్‌గా సమ్‌హౌ అక్కడక్కడ కనబడుతున్నా, కొంత ఇన్వాల్వ్ అవుతున్నా కూడా ఈ వారం ఎందుకో నైనిక అంత బెస్ట్ ఇచ్చిన ఫీలింగ్ అయితే రాలేదు. అలాగని వరస్ట్ కింద కూడా తననైతే తొయలేము. వరస్ట్ కేటగిరీలో కూడా. సో, అందుకని తను కూడా బెస్ట్ కాదు, వరస్ట్ కాదు. ఆ న్యూట్రల్ పొజిషన్ అంతే. మిడిల్‌లో ఈక్వేటర్. నార్త్ పోల్ కాదు, సౌత్ పోల్ కాదు. మధ్యలో ఈక్వేటర్ మీద ఉంటది అంతే. అంతకుమించి చేయట్లేదు. సో, అది గైస్ మరి సిట్యుయేషను. ఇట్లాగా ఈ వారం వీళ్ళు బెస్ట్, వీళ్ళు వరస్ట్ అనమాట. బెస్ట్ కింద ఎవరెవరు వచ్చారు మనకి నిఖిల్, నబీల్, నాగమణికంఠ, శేఖర్ భాష, కిరాక్ సీత, విష్ణుప్రియ, అభయ్, ప్రేరణ. ఈ 8 మంది బెస్ట్ కిందకు వచ్చారు. వరస్ట్ కింద అయితే స్పై బ్యాచ్ వచ్చింది. సోనియా, పృథ్వీ, యష్మి, ఆదిత్య ఓం, నైనిక మధ్యలో ఈక్వేటర్. సో, వాళ్ళు బ్యాడు కాదు, బెస్ట్ కాదు, వరస్ట్ కాదు. అట్లా వెళ్ళిపోతుంది అంతే. వాళ్ళ జీవితం అలా సాగుతుంది అంతే. అంతకుమించి ఇంకేట్లేదు. సో, ఇది నా ఒపీనియన్ అయితే. మరి మీ బెస్ట్ ఎవరు, మీ వరస్ట్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.